ఇది సబర్మతి సంగీతం, శాంతి నికేతన గీతం. ఇది సబర్మతి సంగీతం, తాన్సే రాగమిది, త్యాగరాజ గానమిది. సత్యాహింసల శృతిలైన మానవతా గీతం, ప్రేమ సుధామరితం. సత్యం శివ సుందరం, సకల మత సమ్మతం, ప్రపంచ శాంతి సంకేతం. శాంతి నికేతన గీతం, ఇది సబర్మతి సంగీతం. శాంతి నికేతన గీతం, ఇది సబర్మతి సంగీతం. సూర్యోదయం భూపాలం, చంద్రోదయం హిందోళం. ఈ లోకమే స్వర సందేశమే. దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా, ఆనందమే మధురానందమే. Pacific కన్నలో ఎవరెస్ట్ కన్న ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్. తూర్పు పడమర విశ్వగానమే చేయగా, శాంతికి స్వాగతం సుస్వరాలతో ఈయగా. అణుయుద్ధములే జరగవులే, సరిహద్దుల గొడవలు తీరునులే. ప్రతిరోజు ఒక పండుగలే, ఇలా మానవులందరూ బంధువులే. సూరదాస్ భక్తి పాట చిక్కాకు జీన్స్ నోట నియాగర హోరులో ఆలపించగా, సగమగమగ మదని గని గని మగమగ మగజని సగమగని గని గమదని సని నిసగమగని సని. మంత్రమంత్ర స్వరాలలో రసానంద సముద్రాలు, పంచమాల వసంతాలు, తారస్థాయి షడ్జమాలు, శాంతి మధుర గంధనాద దివ్య వేద సారము, భావరాగ తాళయుక్త భారతీయ గానము. సరి గరి రిగమ గమ గమ మమ గరి గరి సారి సా సారి గమ గరి ని గమ గరి స సని దని సని 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 గరి గమ ని గమ గమ మమ గరి సా. సంగీతం, తాన్సే రాగమిది, త్యాగరాజ గానమిది. శాంతి నికేతన గీతం, ఇది సబర్మతి సంగీతం. మంచిగా హనుమాన్ చాలీసా చిన్నారులు ఇక్కడ వందేమాత గీతల ఆలాపనకు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. మనందరం నిలబడి దాన్ని మనం గౌరవించుకోవాలా. ప్రతి ఒక్కరూ నిలబడాలి. మాతా
ఒకరోజు వారితో కార్యక్రమం కోసం నేను కార్లో వెళ్లాల్సి వచ్చింది. నాతో పాటు భరద్వాజ్, కీర్తిశేషులు హరికృష్ణ ఉన్నారు. మేము అందరం వెళ్తూ మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బాగా ఇదైపోయింది, పరచబడిపోయింది. ఒకప్పుడు ఉన్నటువంటి ఆస్త్రాలు గుర్తించారు, అయిపోయింది ఆర్ఎస్ఎస్ పని అయిపోయింది. మేము విమర్శిస్తూ ఉంటే రంగాచార్య గారు, అంటే ఇదంతా ఎంతసేపు జరిగిందంటే ఒక 30 నిమిషాలు జరిగింది, వెనకాల కారు వెనకాల కూర్చొని. రంగాచార్య గారు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఆయన ఏంటబ్బా ఏం మాట్లాడలేదని నేను చూస్తాను. నేను వచ్చిన ఆర్ఎస్ఎస్లోకి వచ్చిన కొత్తలో, అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం, మేము అప్పుడు లాగులు వేసుకొని తిరిగేవాడు, చేతిలో కర్ర పట్టుకొని తిరిగేవాడు. శాఖ కోసం తిరుగుతుంటే కుక్కలు కూడా మా వెంటబడి మమ్మల్ని చూసి ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేవాడు, ఏమిటి వీళ్ళ పరిస్థితి. అప్పుడు మాకు మేమే అనుకున్నాం ఎవరంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది తెరవడానికి, భారతదేశంలో తెరవడానికి ఒక 100 సంవత్సరాలు పడుతుంది. దానికి తగినటువంటి వ్యక్తులు, దానికి తగినటువంటి సమర్థత తయారు కావడానికి ఇంకొక 100 సంవత్సరాలు పడుతుంది అని మేము అప్పుడు ఊహించాం. ఎప్పుడు ఒక 70 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల క్రితం మారినటువంటి వ్యవస్థ ఉంటే, ఇంకో పక్క విపరీతంగా చర్చిలు ఉంటే, మరో పక్క విపరీతంగా మసీదులు ఉంటే, ఈ మధ్యలో హిందూ సమాజం ఏం చేయాలో తోచకపోతే ఒక పక్క బాల్య వివాహాలు, ఇంకో పక్క సతీ సహగమనం, వర విక్రయాలు, ఈ విధంగా వర్ణ వివక్షత, అంటరానితనము, ఇన్నింటితో హిందూ మతం బాధపడుతూ ఉంటే దయానంద సరస్వతి గారు దాని మీద గొప్ప ప్రయోగాలు చేసి, బోర్డంతా అధ్యయనం చేసి ఆర్య సమాజ్ లాంటి ఒక వ్యవస్థను స్థాపించినటువంటి సందర్భంలో, ఇలా మేధావి వర్గం మొత్తం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న సందర్భంలో ఈ హిందూ మతాన్ని సమన్వయపరచగలమా? ఒకే వేదిక, ఒకే త్రాటిలో నడిపించగలమా? ఈ హిందుత్వం అంటే ఏంటో అందరికీ తెలియజేయగలమా? అందరం సమానంగా కలిసి